యేసుప్రభుకి పాఠాలు నేర్పించాడు పరలోకంలో. ప్రభుకి మన ప్రభు, అందరి ప్రభు, ఆయన ప్రభు, పరలోకమందున తండ్రి. కూర్చొని ఆయన కూర్చో. యేసుప్రభు నాన్నగారు ఈరోజు క్లాస్ ఉందండి. ఉందా నాయన? నువ్వు వెళ్ళాలి కదా. ఎక్కడికి? భూమి మీదకి వెళ్ళాలి కదా. టైం దగ్గర పడుతుంది. మరియమ్మ కడుపులోకి నువ్వు వెళ్ళిపోవాలి. బోర్డు సబ్జెక్టులు ఉండిపోయి కూర్చోబెట్టి తండ్రి పాఠాలు నేర్పించాడు కొడుక్కి. నేర్చుకున్నానని యేసుప్రభు ఒప్పుకున్నాడు. తండ్రి యొద్ద నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే విన్నానో దానినే మీకు ప్రకటిస్తున్నాను అంటే ఇక్కడ భూమి మీద కొంతమంది సన్నాసులు ఉన్నారు. యేసుప్రభు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు కాడు. ఏమండి, ఆయన సర్వజ్ఞాని, సర్వం తెలిసినవాడు. ఇంకేదో వాళ్ళు పిచ్చి ముదిరి వాళ్ళు మాట్లాడుతుంటారు, పట్టించుకోకండి వాళ్ళు. తండ్రి కుమారుల అనుబంధం బైబిల్లో వ్రాయబడితే దాని యొక్క భావనలో అర్థం కాని ఏమండి వాత వేయబడిన మనస్సాక్షి ఇచ్చేసింది అపవాది. తండ్రి ఏంటి, కొడుకేంటి, ఈ అనుబంధాలు ఏంటి, తండ్రి నేర్పించడం ఏంటి? యేసుప్రభుకి అన్నీ తెలుసు. కొడుకు ఒక కొడుకును కూర్చోబెట్టి పాఠాలను, తనలోని గుణాలను నేర్పించాడు. యేసు క్షమించాడు అంటే తండ్రికి లేని క్షమ యేసుప్రభుకి వచ్చింది అనుకున్నారా? చెప్పండి. ఇశ్రాయేలు ఇన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు క్షమించాడు వాళ్ళని? ప్రతిసారి మాటికి విసుగుస్తున్నా, పలుమార్లు నా కోపాన్ని అణుచుకుంటున్నానంటే అది క్షమ కాదా? యేసు నేర్చుకున్న ప్రేమ కానీ, యేసు చూపించిన క్షమ కానీ, పరలోకమందున తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాలు. ఇది ప్రపంచం ఒప్పుకోకపోయినా పరలోకపు తండ్రి ఎదురు ధైర్యంగా నేను చెప్పే మాట. కారణం నేర్పించి పంపించాడు. ప్రేమ అంటే ఏంటో, సహనం అంటే ఏంటో, క్షమ అంటే ఏంటో అవేనండి లెసన్స్. యేసుప్రభు నేర్చుకున్న పాఠాలు తండ్రి దగ్గర గురువుగా.